అందరికీ నమస్తే. నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు నమస్కారం అండి. మీరంటే చాలా అభిమానం, మీ నటన అంటే చాలా ఇష్టం. అయినంత మాత్రాన మీరు ఏది మాట్లాడినా మేము ఇష్టపడతాం అనడం మాత్రం తప్పు. ఎందుకో చెప్తాను వినండి. ఏదో 200 డేస్ ఫంక్షన్లో, రవితేజ ఫంక్షన్లో మాట్లాడుతూ మీరు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్న రాజకీయ నాయకులని. అలా ఎప్పుడు జరగట్లేదండి. ఎందుకంటే మీకు చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు రాజకీయ నాయకులు. నేను ఎందుకో చెప్తాను. మొట్టమొదటిగా డ్రగ్ కేసులో దొరికినప్పటికీ ఇప్పటికీ ఎవరికి శిక్ష పడలేదు. నెంబర్ 2, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, రేవ్ పార్టీలో దొరికిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు. నెంబర్ 3, ఖరీదైన వ్యభిచారం కేసులో దొరికినా కూడా అది వాళ్ళ ఇష్టం అన్నట్టు, వ్యక్తిగతం అన్నట్టు వదిలేశారు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రతి దాంట్లో మీ వాళ్ళ ప్రమేయం ఉంది సార్. ఎంతోమంది జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. అంటే మీ వాళ్ళు, మీరు కాదు. మీరు ప్రత్యక్షంగా మీకు సంబంధం లేదు, పరోక్షంగా కూడా మీకు సంబంధం లేదు. అంత మాత్రాన మీరు చెప్పేటి అన్ని వేదవాక్యాలను మీరు గుడ్డిగా మాట్లాడకండి. అది మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాజకీయ నాయకులకు కూడా ఒక హద్దు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక అర్హత ఉంటుంది.